చార్మినార్ ఎక్స్‌ప్రెస్ కు ప్రమాదం జరిగింది. ప్లాట్‌ఫామ్ పై సైడ్ వాల్ ను ఢీకొని చార్మినార్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్ కు తరలించారు. నిన్న సాయంత్రం 5:30కు తాంబరం నుంచి చార్మినార్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరింది. ఇవాళ ఉదయం 8:10 నాంపల్లి స్టేషన్కు చేరుకుంది. ఈ క్రమంలో డెడ్ ఎండ్ సిగ్నల్ను చూసుకోకుండా ట్రైన్ ముందుకెళ్లింది. దానివల్లే ప్లాట్‌ఫామ్ను ఢీకొట్టింది. అదే టైంలో ట్రైన్ పట్టాలు తప్పిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బ్రేక్ కొంచెం స్లోగా అప్లై చేయాలి కదా ఎట్లా చేసి నాంపల్లిలో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ కు ప్రమాదం జరిగింది. ప్లాట్‌ఫామ్ పై సైడ్ వాల్ ను ఢీకొని చార్మినార్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్ కు తరలించారు. ఇక ట్రైన్ ప్రమాదానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రానా లైవ్ ద్వారా అందిస్తారు. రానా, చెప్పండి, అసలు చార్మినార్ ఎక్స్‌ప్రెస్ కి పట్టాలు తప్పడానికి గల కారణాలు ప్రాథమికంగా ఏం కనిపిస్తున్నాయి? ప్రస్తుతం కొంతమంది కూడా గాయపడ్డట్లుగా తెలుస్తోంది. వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది రానా? ఇది నాంపల్లి చివరి స్టేషన్ కావడంతో లోకో పైలట్ కూడా పెద్దగా గమనించలేదు. ఆయన ఎండింగ్కి వచ్చేసరికి ఆయన ఆపలేకపోవడం, వెంటనే కూడా దానికి ఎండింగ్ వాళ్ళకి ఢీకోవడంతో దాదాపు 3 బోగీలు ఒక పక్కకు ఒరిగినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నటువంటి ఇదే ప్లేస్లో ఈ బోగినే పట్టాలు దాకి లెఫ్ట్ సైడ్కి ఒరిగిపోయినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇక్కడ దాదాపు 100 మంది కూడా ఈ యొక్క బోగిలో అప్పుడు ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతో 500 దాకా కూడా స్వల్ప గాయాలతో కూడా వాళ్ళు బయటపడ్డారు. కానీ అప్పటికే వెంటనే ట్రైన్ ఇటువైపు వాలిపోతుందేమో, పడిపోతుందేమో అనే ఉద్దేశంతో వెంటనే అటువైపు ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా దిగేశారు. తమ లగేజ్ అంతా కూడా తీసుకెళ్ళినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. ఈ సంఘటన జరిగిన వెంటనే కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా, ఎందుకంటే ఇక్కడ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన హుటాహుటిని కూడా వైద్య అధికారులకు కానీ వీళ్ళకి అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. వెంటనే అక్కడ ఏం జరిగిందో కనుక్కోండి, అక్కడ ఏమైనా వైద్య సహాయం కావాలంటూ కూడా వెంటనే అక్కడికి వెళ్ళాలంటూ కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు రైల్వే అధికారులు కానీ లోకల్గా ఉన్న పోలీసులు కూడా అలర్ట్ చేసినటువంటి నేపథ్యం కాబట్టి వారందరూ కూడా ఇప్పుడు మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా వచ్చి ఈ జరిగినటువంటి సంఘటన పైన కూడా వారు విచారణ చేపట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ప్రతి ఒక్కటి కూడా వారు ఎగ్జామిన్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. ఈ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించినటువంటి వారందరూ కూడా అక్కడ ఎవరిని రానియకుండా అక్కడ ఈ సంఘటన జరిగిన తర్వాత ఎందుకు జరిగింది, లోకో పైలట్ యొక్క తప్పిదమేనా లేకపోతే ఇక్కడ పట్టాలు తప్పడానికి కారణాలు ఏమై ఉంటాయనేది కూడా వారు ఆరా తీస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. చాలా క్లియర్గా కూడా వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా నోట్ చేస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ తాంబరం ఇక్కడ అనేసి చాలా క్లియర్గా రాసి పెట్టారు ఈ చార్మినార్ ఎక్స్‌ప్రెస్ మీద. ఈ స్లీపర్ బోగీలు ఏవైతే ఉన్నాయో ఈ స్లీపర్ బోగీలనే దాదాపు ఈ యొక్క మనం చూస్తున్నట్టు ఈ బోగిలో 1 నుంచి 80 వరకు కూడా సీటింగ్ ఉంది. మరొక బోగిలో కూడా సేమ్ 1 నుంచి 80 మంది దాకా కూడా సీటింగ్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. S3 బోగి, అలాగే S3 బోగిను, అలాగే ఎస్ సంబంధించినటువంటి S2 బోగి, అలాగే S1 బోగి, ఈ 3 బోగీలు కాస్త ప్రమాదానికి గురైనాయి. S4 బోగి కూడా కాస్త ఒరిగింది కూడా చెప్పుకోవచ్చు. కానీ ఎక్కువగా మేజర్గా డ్యామేజ్ అయింది మాత్రం ఇప్పుడు మనం విజువల్లో చూసినటువంటి ఈ యొక్క ఏదైతే
S3 బోగి. ఈ S3 బోగి దగ్గర చాలా స్పష్టంగా కనపడుతుంది. పట్టాలు తప్పినట్టుగా అక్కడ ఇట్లా ఒరిగినట్టుగా కూడా మనకు విజువల్లో చాలా క్లియర్గా కూడా మనము చూడబోతున్నాం. సో ఓకే, ఇది పెద్ద పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ కానీ పెద్ద ఎత్తున భారీ స్థాయిలో కానీ ఒకవేళ ఈ యొక్క ట్రైన్ కానీ ఆ వాళ్ళకి కానీ గుద్ది ఉన్నట్టే కానీ మాత్రం చాలా పెద్దగానే నిజంగా ఈ యొక్క బోగి కనపడుతుంది. ఈ బోగి అంతా కూడా ఒక వాల్పుకి వాలిపోయేది, ఖచ్చితంగా పడిపోయేది. అప్పుడు చాలా వరకు కూడా ప్రాణ నష్టం జరిగేదని కూడా అధికారులు భావిస్తారు. కానీ వెంటనే లోకో పైలట్ జరిగినటువంటి తప్పిదానిపైన కూడా ఆయన అప్రమత్తమైతే ట్రైన్ని ఆపేసేయడము, తర్వాత ఎక్కువగా స్పీడ్గా రాకపోవడం వల్ల కూడా ఈ ప్రమాదానికి తక్కువ ప్రమాదంతో వీళ్ళందరూ కూడా బయటపడినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే అధికారులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు, చేరుకున్నారు. గాయపడినటువంటి 5 మంది వ్యక్తులు అవుతున్నారు. వారి యొక్క డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు. వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్ కూడా చేర్పించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. రైల్వేకి సంబంధించినటువంటి అందరూ అధికారులు కూడా ఇక్కడికి వచ్చారు, వైద్య సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చారు. వారు కూడా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి హాస్పిటల్కి ఎవరైతే గాయపడినటువంటి వారందరినీ కూడా తీసుకెళ్లారో అక్కడ వారికి జరుగుతున్నటువంటి చికిత్స గురించి కూడా అక్కడ ఆరా తీస్తున్నటువంటి నేపథ్యం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నాము. ఇక్కడ ఏదైతే రైల్వేస్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఆర్పిఎఫ్ ఉందో, ఆర్పిఎఫ్ సంబంధించిన డిపార్ట్మెంట్ అంతా కూడా అక్కడ ఒరిగిపోయినటువంటి ప్లేస్ ఏదవుతుందో అక్కడ కేబులింగ్స్ కానీ అవన్నీ కూడా ఆల్రెడీ చాలా వరకు కూడా డ్యామేజ్ అయ్యాయి. కాబట్టి వాటిని అంతా కూడా వారు చెక్ చేస్తున్నారు. చెక్ చేసిన తర్వాత అధికారులకు కూడా వారు చూపిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మొత్తం అయితే ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా ఈ యొక్క ఒరిగిపోయినటువంటి బోగీస్ ఏవైనా ఉన్నాయి ఆ బోగీలంతా కూడా వారు ట్రాక్ మీదకి తీసుకొచ్చి ఈ యొక్క షెడ్కి లోకల్ షెడ్కి ఈ యొక్క ట్రైన్ని తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఇప్పుడు ఈ యొక్క లేన్లో మొత్తం కూడా ఈ ట్రైన్ అంతా ఆగిపోయింది. కాబట్టి మొత్తం ఈ యొక్క నాంపల్లికి వచ్చేటువంటి ట్రైన్స్ అయితే కొన్ని రూట్స్ మార్చాల్సి వచ్చింది. కొన్ని కాచిగూడ కానీ అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్స్కి కొన్ని రూట్ మార్చినట్టుగా తెలుస్తుంది. చాలా వరకు కూడా ప్రయాణికులు నాంపల్లిలో దిగాల్సి వస్తుంది. కాబట్టి ఆ ఇబ్బంది దృష్టిలో పెట్టుకుని రైల్వే అధికారులు ఆ రకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే కూడా అధికారులు కూడా ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు, కొంచెం చూసుకోకపోవడం వల్లనే ఈ రకమైనటువంటి సంఘటన జరిగింది. దీనిపైన పూర్తి స్థాయి విచారణ మేము చేయబోతున్నాము, ఆల్రెడీ చేస్తున్నాం. అధికారులందరూ కూడా దీనిపైన ఈ సంఘటన పైన కూడా ఎగ్జామిన్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇది నిర్లక్ష్యం వల్ల జరిగిందా లేకపోతే కావాలని జరిగిందా అనేది కూడా ఒక్కసారి రెక్టిఫై చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రస్తుతం అయితే విచారణ చేస్తుంది. ఎవరికైతే ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి ఎవరైతే గాయపడినటువంటి వారికి అందరికీ కూడా మెరుగైన వైద్య చికిత్స కోసం ఇప్పటికే మేము హాస్పిటల్కి తీసుకెళ్లామనేసి కూడా రైల్వే పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మనం విజువల్లో చాలా స్పష్టంగా కూడా మనం చూస్తున్నాం. అధికారులు కానీ ఎంఆర్పి డివిజన్కి సంబంధించినటువంటి ఎంఆర్వి సంబంధించినటువంటి అధికారులు కానీ ఆర్పిఎఫ్ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా అక్కడ వచ్చారు. జరిగినటువంటి S3 సంబంధించినటువంటి బోగి కాబట్టి ఇది పక్కకి ఒరిగిపోయింది, లెఫ్ట్ సైడ్ ఒరిగిపోయింది. కాబట్టి ఎందుకు ఒరిగిపోయింది ఏంటి అది కేబులింగ్ వ్యవస్థ అంతా కూడా పోయిందా, దెబ్బతినిందా, లేకపోతే ఏంటిది ఒక బోగికి మధ్య ఉన్నటువంటి ఆ ఇంటర్ కనెక్షన్ ఏదైతే ఉందో ఆ ఇంటర్ కనెక్షన్ అనేది పూర్తిగా కూడా దెబ్బతిన్నట్టుగా వారు ఈ యొక్క ఎగ్జామిన్లో చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు చెప్పండి రానా, మనం చూసుకుంటే అంటే ఇక్కడ ఓన్లీ సిగ్నల్ చూసుకోకపోవడం వల్లే లోకో పైలట్ ఈ ప్రమాదానికి గురి చేశాడు అన్నట్లుగా కూడా మనకి ఇప్పటి వరకు అందిన సమాచారం. మరి ఒకవేళ దీనికి సంబంధించి రైల్వే అధికారులు ఏమైనా దర్యాప్తు చేస్తే మరి లోకో పైలట్ మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చా రానా? ఖచ్చితంగా ప్రసన్న, ఎందుకంటే డెడ్ ఎండ్ లైన్ సంబంధించిన ఈ ప్రహరీ గోడ ఉంది కాబట్టి ఆ ప్రహరీ గోడ కూడా చాలా గట్టిగానే ఈ తగిలింది. దీంతో ఈ ట్రాకు దాదాపు ఈ S3 కానీ ఈ S2 కానీ S1 కానీ S4 బోగీలు ఒక్కసారిగా ఒక కుదుపుకు లోనైంది. ఆ పట్టాలు తప్పిపోయినటువంటి ఇది ఖచ్చితంగా కూడా లోకో పైలట్ నిర్లక్ష్యం వల్లనే ఇంత ప్రమాదం జరిగింది. కాబట్టి పైగా అయినప్పటికీ కూడా ప్రాణ నష్టం జరగలేదు. కాబట్టి ఎలాగూ ఇంత పెద్ద రద్దీ అయినటువంటి నాంపల్లి రైల్వే స్టేషన్లో ఈ రకమైనటువంటి సంఘటన జరిగిన పట్ల అధికారులు కూడా చాలా సీరియస్ అయ్యారు. ఇప్పటికే లోకో పైలట్ పైన కూడా చర్యలు తీసుకోవడానికి అధికారులు రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. అసలు అప్పుడు ఏం జరిగిందనే దానిపై కూడా అప్పుడు ట్రైన్లో ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ప్రత్యక్ష సాక్షులుగా వారిని చేర్చి ఇప్పటికే వారి నుంచి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నటువంటి నేపథ్యం కనపడితే గాయపడినటువంటి వారిని కూడా పోలీసులు
మొత్తం ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. అసలు ఏ సమయంలో జరిగింది, అప్పుడు ప్రయాణికులు పరిస్థితి ఏంది, ఎందుకంటే ఒక్కసారిగా గుద్దుకోవడం వల్ల ప్రహరీ గోడు ఈ యొక్క బోగిలు 3 కూడా లెఫ్ట్ సైడ్ వరగడం వల్ల కూడా చాలామంది ప్రయాణికులు చాలా భయాందోళన పడినప్పుడు ఇక్కడ ఒక్కసారిగా కూడా అరుపులతో కూడా దద్దరిల్లిపోయినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అసలు ఒక్కసారిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి సాధారణ ప్రయాణికులు ఎవరైతే ఉంటారో రెగ్యులర్గా వచ్చారో వాళ్ళందరూ కూడా ఏం జరిగిందో వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే భారీ శబ్దం కూడా వచ్చింది. దాంతోపాటు వీరందరూ కూడా ప్రయాణికులు అరుస్తున్నారు కాబట్టి వెంటనే కూడా అధికారులకు కూడా వారికి ఇన్ఫర్మేషన్ వచ్చి చూసే కొద్దిగా అప్పటికే ఈ యొక్క ట్రైన్ అనేది ఇక లోకో పైలట్ ప్రహరీ గోడకు గుద్దాడు. తర్వాత ఎక్కువ స్పీడ్ లేకపోవడంతో కూడా ఆ గోడ కూడా పెద్దగా డ్యామేజ్ కాలేదు. కాకపోతే ఈ బొగ్గులు అనేది పూర్తి స్థాయిలో ఇటు ఒరిగిపోయాయని కూడా చెప్తున్నారు. పట్టాలు తప్పాయి కాబట్టి మధ్యాహ్నం వరకు కూడా ఈ అధికారులు ఇప్పుడు లోకో పైలట్ సంబంధించిన అధికారులు కానీ అలాగే లోకో పైలట్ స్టేషన్ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా వీరు ఇంజనీర్స్ వస్తున్నారు కాబట్టి ఆ ఇంజనీర్స్ అందరూ కూడా ఇది ఎగ్జామిన్ చేసిన తర్వాత దీన్ని పట్టాల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఈ ట్రైన్ ఇక్కడి నుంచి మూవ్ చేస్తే మిగతా ట్రైన్లకి మార్గం సుగమం అనేది అవుతుంది. లేకపోతే ఇప్పటికే ఈ నాంపల్లికి సంబంధించినటువంటి రావాల్సినటువంటి ట్రైన్స్ అంతా కూడా ఆపేసినారు. వాళ్ళందరూ కూడా దాదాపు గంటన్నర నుంచి కూడా వారు సిగ్నలింగ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం. ప్రస్తుతం అయితే అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు కూడా ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ కన్సర్న్స్ సంబంధించినటువంటి అధికారులు ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ దీని యొక్క దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. జరిగినటువంటి ప్రమాద తీరుతున్నంతా కూడా వారు అక్కడ ప్రతి ఒక్క ప్లేస్కి అంతా కూడా వాళ్ళు వెళ్ళారు, చూశారు. ఎందుకంటే ఇంత ఎలా జరిగింది, ఎందుకంటే ఒకవేళ భోగి పక్కకి పట్టాలు తప్పాలంటే పూర్తి స్థాయిలో ఆ ప్రహరీ గోడకు తగిలిన తర్వాత అక్కడ కూడా బోగిలు అనేది పట్టాలు తప్పాలి. కానీ S3 దగ్గర, S2 దగ్గర, S21 బోగిల దగ్గర మాత్రమే ఈ యొక్క ప్రమాదం ఎక్కువగా జరుగుతున్నట్టుగా మనము చూస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ప్లస్ ఒకసారి మనం విజువల్లో కూడా మనం అన్నీ కూడా చూద్దాం. అధికారులు కూడా ప్రతి ఒక్కరు వారు ఎంక్వైరీ చేస్తున్నటువంటి నేపథ్యం. కాకపోతే ఇక్కడ ఎంక్వైరీకి కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి సహాయ కార్యక్రమాలకు కానీ ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి సాధారణ ప్రయాణికుల్ని కానీ ఇతర వ్యక్తుల్ని కానీ మొత్తం ఈ ట్రాక్ దగ్గర నుంచి కూడా వారు పోలీసులు వెళ్ళిపోమని చెప్తున్నారు. కేవలం ఇక్కడ రైల్వేకి సంబంధించిన అధికారులు, వైద్య సిబ్బంది మాత్రమే ఈ యొక్క ట్రాక్ దగ్గరకి ఉండమని చెప్తున్నటువంటి నేపథ్యంగా పడితే అందరినీ బయట పంపించారు.